హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష సాయిని. నేను మీకు ఇప్పుడు చూపించబోయే మెడిసిన్ ఇయర్ లాక్ మెడిసిన్ అండి. మనకు కావాల్సింది డెటాల్, టిష్యూస్, టూత్పిక్, ఒక బౌల్లో వాటర్, టిష్యూస్, కాటన్, ప్లాస్టర్స్, ఇయర్ లాక్ మెడిసిన్. మనకు కావాల్సినవి ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మన చెవి అంతా కన్నంలో అంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ కాటన్ పెట్టి క్లీన్ చేసుకోవాలండి. వాటర్లో డెటాల్ వేసుకొని కాటన్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇయర్ బడ్ పెట్టి లోపల వాటర్ అంతా క్లీన్ వచ్చేలా చూసుకోవాలి. వాటర్ లేకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. తడి లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టాక కాసేపు ఆరనివ్వాలి. ఫస్ట్ ఆరిపోయాక చిన్నవాళ్ళకి లేదండి, పెద్దవాళ్ళకి లేదు, కన్నాలు అనేవి చాలా పెద్దగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద బుట్టలు అవన్నీ పెట్టుకుంటున్నాం కాబట్టి పెద్దగా అయిపోతున్నాయి కదండి. అందుకు దీన్ని ఇయర్ లాక్ మెడిసిన్ అంటారు. బాగుంటుంది, ఒకసారి పెట్టుకొని చూడండి. మీరు ఏ పార్లర్లోనైనా ఉంటుంది ఇయర్ లాక్ మెడిసిన్. ఓకేనా? ఇందులో భయం ఏమీ ఉండదు. ఫుల్ ఆ కన్నం అనేది క్లోజ్ అయిపోతుంది అంతే. మీకు చక్కగా మళ్ళీ గన్ షాట్ చేసుకొని మళ్ళా హోల్ అనేది మళ్ళీ యాస్టీస్గా మీకు ఎప్పుడు ఎలా ఉండేదో స్టార్టింగ్లో అలానే ఉంటుంది. ఏ పార్లర్లోనైనా ఈ ఇయర్ లాక్ మెడిసిన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా చక్కగా మీరు వెళ్ళి ఇయర్ లాక్ మెడిసిన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెవి అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. చూసారా అక్క మళ్ళా కాటన్ పెట్టి క్లీన్ చేస్తున్నారు, పొడి కాటన్ పెట్టి. ఇంకా వాటర్ ఇంకా ఏమైనా ఉందేమోనని చెప్పేసని. ఓకేనా? ఇప్పుడు కాటన్ ఇయర్ బడ్ లోపల క్లీన్ చేస్తున్నారు, ఇంకా వాటర్ ఉందేమోనని. చూసారా? అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్గా నీట్ చేసుకుని ఒక 2 minutes 1 minute మంచిగా ఆరనిచ్చాక ఈ ఇయర్ లాక్ మెడిసిన్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది ఎలా పెట్టాలంటే టూత్పిక్ ఉంటుంది కదా, ఆ టూత్పిక్తో ఫస్ట్ అది గ్లౌజెస్ వేసుకొని చేయాలి మనం. మా పార్లర్లో గ్లౌజెస్ అయిపోయినాయి. చూసారా ఎంత అది స్కిన్ పైన అసలు పడకూడదండి. చాలా డేంజర్ కాబట్టి గ్లౌజెస్ వేసుకొని స్కిన్ మీద పడకుండా ఉండేలా చూసుకోవాలి. టూత్పిక్తో జస్ట్ ఇలా ముంచారు, హోల్లోని ఇలా 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 డిప్ చేశారు. చూసారు కదా, అది కొంచెం మంటగా ఉంటుంది, కాకపోతే తగ్గిపోతుంది. కొంచెం మంట పెయిన్ అనేది వస్తుంది. కాకపోతే చూసారా వైట్గా అయిపోయింది అదంతా హోల్లో పెట్టిన వెంటనే. మనం ముందు వైపు వెనక వైపు రెండు వైపులా మనం ఆ మెడిసిన్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని నీట్గా అప్లై చేసుకున్నాక మంచిగా అప్లై చేశాక ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్తో మనం క్లోజింగ్ అనేది చేసుకోవాలి. అది అసలు హ్యాండ్స్ పైన వంటి పైన అసలు పడకూడదండి ఆ మెడిసిన్ అనేది. యాసిడ్ కాదు, అలానే మీరేం టెన్షన్ పడద్దు. అది ఒక మెడిసిన్. అది యాసిడ్ అయితే చాలా పెద్ద దెబ్బలు అయిపోతాయి. అవేం కాదులేండి, జస్ట్ ఇది మెడిసిన్. ఇది తయారు చేస్తారు. అగో రెండు వైపులా ప్లాస్టర్స్ అంటించుకోవాలి. రెండు వైపులా ఇలా చుట్టూ ప్లాస్టర్లు అనేది అంటించుకోవాలి. మీకు ఒకటి చెప్పాలి, అది అసలు తడవనే కూడదు. ఆ ఇయర్ అనేది అసలు తడవకూడదు. అదే తలస్నానం, హెడ్ బాత్ అనేది చేయకూడదు. అసలు తడిచిందా ఇప్పుడు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. కానీ కొంచెం నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి తగ్గిపోతుంది, మీరేం టెన్షన్ పడద్దు. అంతా క్లియర్ అయ్యాక ఒక 10-15 daysకి అలా అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ మన పార్లర్కి వస్తే అవి కానీ ఊడిపోయాయి అనుకోండి ప్లాస్టర్స్, మీరు ఏం చేస్తారు? ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది అపోలో, ఏ మెడికల్ షాప్లోనైనా ఉంటుంది ఆలివ్ ఆయిల్. ఈ మన సిటీ సూపర్ మార్కెట్ మోర్లో అయినా ఉంటాయి ఆలివ్ ఆయిల్. జస్ట్ చిన్న బాటిల్ కొనుక్కోండి. అది ఊడిపోయిన తర్వాత మనకి దెబ్బ ఎలా తగ్గుతూ వస్తుందో అలా ఇచ్చింగ్ అనేది వస్తుంది.
మనకి దురద పెడుతుంది. ఆ దురద లేకుండా ఉండాలి అంటే ఆలివ్ ఆయిల్ ఈ ఇయర్ కూడా పెడుతుంది అక్క, చూసారా? ఆలివ్ ఆయిల్ కొనుక్కున్నాక అదేమో మీరు ఇయర్ బడ్ తోటైనా చేత్తోనైనా అది కొంచెం మసాజ్ చేసినట్టు అలా పెట్టుకుంటూ ఉంటే అవి ఊడిపోయినట్టు అయితే, ప్లాస్టర్స్ ఊడిపోయి దెబ్బ ఎలా ఉంటుందో అలా అయ్యింది అని అంటే, లేదు మాకు ఎప్పట్లానే ఉంది అని మళ్ళీ మీరు వచ్చి మాకు చెప్తే మళ్ళీ మేము మెడిసిన్ మంచిగా తడిచిపోతుంది. వేస్ట్ అండి, అసలు దెబ్బ మానదు, అది వేస్ట్. అసలు మీరు తడిపారంటే అది ఇంకా మానలేనట్టే. మీరు అసలు తలకు స్నానం చేయకూడదు, వాటర్ అనేది మీకు తడవకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దెబ్బ తగ్గేటప్పుడు కొంచెం దురద పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆయిల్ పెడితే కొంచెం మంచిగా ఉంటుంది, సాఫ్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అందుకే ఈ ఆయిల్ అనేది కంపల్సరీగా ఉండాలి మీకు. అది ఇయర్ కూడా అక్క క్లీన్ చేసేసారు. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. మెడిసిన్ పెడుతుంటే వైట్గా అయిపోతుంది, చూడండి ఒకసారి, చాలా వైట్గా అయిపోతుంది. అంటే స్కిన్ అంతా వైట్నెస్ అయిపోతుంది, క్లియర్గా తెలుస్తుంది. చూడండి, అది చూసారా ఎలా అవుతుందో? అదే మెడిసిన్ అన్నమాట. కొంచెం నొప్పిగా ఉంటుంది కానీ తట్టుకోవాలి. తర్వాత మంచిగా మొత్తం క్లోజ్ అయిపోతాయి, ఆ కన్నాలు అనేవే ఉండవు అసలు. తర్వాత మళ్ళీ మా పార్లర్కి వచ్చాక ఒక 20 days 25 days పడుతుంది. వచ్చిన తర్వాత చూసి మళ్ళా హోల్స్ అవ్వలేదు అలానే ఉన్నాయంటే మళ్ళీ పెడతాం, మేమే పెట్టి అది క్లోజ్ అయినంత వరకు మళ్ళీ ఉంచి, క్లోజ్ అయిపోయింది బాగానే ఉంది స్కిన్ కలిసిపోయింది అని అనుకుంటే లాస్ట్లో మేమే గన్ షాట్ చేస్తాం. అది గన్ షాట్ చేసి మళ్ళీ మీరు ఇయర్ రింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ఏ పార్లర్లోనైనా ఉంటే వెళ్ళి కనుక్కోండి. పెద్ద కన్నాలు అయిపోయిన వాళ్ళకి, చిన్న కన్నాలు ఉన్న వాళ్ళకి అవసరం లేదండి ఇది అసలు. అర్థమవుతుందా? 2 వైపులా ప్లాస్టర్స్ అంటించుకోవాలి, కానీ వాటర్ అనేది తడవకూడదు. ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి, ఓకేనా? ఈ 2 వైపులా ఇలా ప్లాస్టర్స్ అంటించేసి మంచిగా ఉండాలి. ఏ పార్లర్లో చేయించుకున్నారో అదే పార్లర్కి వెళ్ళాలి. మళ్ళీ వేరే పార్లర్కి వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా. మీరు ఎక్కడ చేయించుకున్నారో అక్కడికే వెళ్ళండి. వేరే చోటుకి వెళ్తే మళ్ళీ మీకే ప్రాబ్లం, ఓకేనా? అంటే వాళ్ళు చేస్తారు, చేయరని కాదు. అక్కడికి వెళ్ళి మీకు తగ్గకపోయింది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది కానీ ఆ మెడిసిన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే అవి అలా చేసేయకూడదు. కరెక్ట్గా వచ్చిన వాళ్ళు అయితేనే చేయగలరు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మెడిసిన్ ద్వారా. ఇప్పుడు అక్క ఒక 10-15 daysకి రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఉండాలి. ఈ హోమ్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ రాజాంలో, బ్లాక్ బ్రాండ్లో కూడా ఉంది. ఏ పార్లర్లోనే ఉంటాయండి. రాజాంలోని బ్లాక్ బ్రాండ్ అనే కాదు, ఎనీ పార్లర్, వర్షిత, అన్ని పార్లర్లోనే ఉంటాయి. మీరు ఏ ఇబ్బంది పడవసరం లేదు. చెరిస్మాస్ అన్ని చోట్ల ఉంటాయి ఇక్కడ, ఏ పార్లర్లోనైనా. హోమ్ సర్వీస్ కూడా ఉంది. భాగ్యక్కున్నారు కదా, ఆవిడ కూడా చేస్తారు. లేదనుకుంటే బ్లాక్ బ్రాండ్లో కూడా ఉంది, అక్కడ కూడా మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. అక్కడ గన్ షాట్ కూడా ఉంది, వాళ్ళే చేసేస్తారు, ఓకేనా? అక్క అంటున్నారు, ఆమెకి అన్నీ చెప్తున్నారు, తడవకూడదు అసలు, తడిపారంటే ఇప్పుడు పెట్టిందంతా వేస్ట్ అని ఆమెకు చెప్తున్నారు క్లియర్గా. ఏం చేయకుండా ఆలివ్ ఆయిల్ చిన్న బాటిల్ కొనుక్కొని అవి తగ్గినట్టయితే, అప్పుడు తగ్గినట్టుగా అనిపిస్తే ఆయిల్ పెట్టమని చెప్తున్నారు, ఓకేనా? ఇంకేంటండి, చిన్న బాటిల్ దొరుకుతాయి అక్కడ, మీరు అపోలోలో ఎక్కడైనా ఎనీ మార్కెట్లో దొరుకుతుంది, ఓకేనా? మీకు ఎవరికైనా కావాలంటే రావచ్చు, పార్లర్కైనా ఎక్కడైనా. ఇంకేంటండి, అందరూ బాగున్నారు కదా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో షేర్ చేయండి, వీలైతే గంట సింబల్ కొట్టండి, ఓకేనా? ఇంకేంటి, వీళ్ళు వాళ్ళని కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఉంది మెడిసిన్, ఓకేనా? బాయ్ అండి.